యెస్. ఫైనల్లీ మన ఇయర్ ఈస్ ఎండ్. మన 2024 ఈస్ ఎండ్ అయిపోతా ఉంది. ఈ ఇయర్‌లో చాలా అంటే చాలా యానిమేస్ రిలీజ్ అయ్యాయి. చాలా అంటే చాలా మాంగాస్ రిలీజ్ అయ్యాయి. ఈ ఇయర్ వచ్చి ఒక గోల్డెన్ ఇయర్ అనమాట మనకి. ఎందుకంటే ఈ ఇయర్‌లో చాలా అంటే చాలా థింగ్స్ అయ్యాయి. లైక్ మన 'వన్ పీస్' న్యూ ఎపిసోడ్స్ కావచ్చు, మన 'బ్లీచ్' న్యూ ఎపిసోడ్స్ కావచ్చు, అలాగనే మన 'డండనడన్' యానిమే, 'సోలో లెవెలింగ్' యానిమే ఫేమస్ అయ్యేది కావచ్చు. అలాగనే చాలా మంది చాలా కొలాబరేషన్స్ అలాగని చాలా అంటే చాలా బిగ్ థింగ్స్ అయ్యాయన్నమాట ఈ ఇయర్. మన మెయిన్ యానిమే ఫ్యాన్స్‌కి ఈ ఇయర్ ఒక గోల్డెన్ ఇయర్. ఈ ఇయర్‌లో చాలా యానిమేస్ రిలీజ్ అయ్యాయి. బట్ ఈ ఇయర్‌లో నేను చాలా యానిమేస్ చూసానన్నమాట. కానీ అవి డిఫరెంట్ ఇయర్స్‌లో రిలీజ్ అయ్యాయి. అలాగనే నేను ఆ యానిమేస్ చూస్తున్నప్పుడు ఫుల్లీ ఎంజాయ్ అయినానన్నమాట. ఆ లిస్ట్‌ని ఈరోజు మీకోసం తీసుకొనొచ్చిన. ఇది ఒక టాప్ 10 లిస్ట్ అన్నమాట. ఈ లిస్ట్‌లో కూడా చాలా యానిమేస్ తెలుగు డబ్‌లో ఉన్నాయి. యా యానిమే తెలుగు డబ్‌లో ఉంది, యా యానిమే డిఫరెంట్ లాంగ్వేజ్‌లో ఉంది కూడా చెప్పబోతున్నా. ఇంగా ఈ లిస్ట్‌లో టాప్ 1 యానిమే చాలా బాగుంటుంది. టాప్ 10 యానిమే యావరేజ్‌గా ఉంటుంది. అది ఏమీ లేదు. ఇది మై ఓన్ లిస్ట్ అన్నమాట. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క యానిమే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు యా యానిమే అన్నా పికప్ చేసుకొని చూడొచ్చు. వితౌట్ వేస్టింగ్ ద టైమ్ మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్‌లో 10థ్ యానిమే పేరొచ్చి కైజు నంబర్ 8 అన్నమాట. ఈ యానిమే రికార్డింగ్ నేను ఒక డీటెయిల్ రివ్యూ వీడియో కూడా తీసుకొనొచ్చిన. ఈ లిస్ట్‌లో పెట్టే రీజన్ ఏందంటే ఈ యానిమే చాలా అంటే చాలా బాగుంది. ఈ యానిమే స్టోరీ ఏదంటే ఒక ఆ వరల్డ్‌లో కొన్ని క్రీచర్స్ ఉంటాయన్నమాట. ఆ క్రీచర్స్‌ని వీళ్ళు కైజూస్ అని పిలుస్తారన్నమాట. ఆ కైజూస్ హ్యూమన్ మీద అటాక్ చేస్తారు. ఆ కైజూస్‌ని చంపే కూడా ఒక ఆర్గనైజర్ ఉంటుందన్నమాట. ఆ ఆర్గనైజ్ ఆ కైజుల్ని చంపుతా ఉంటుంది. మన మెయిన్ లీడ్ కూడా ఆ ఆర్గనైజ్‌లోకి జాయిన్ అయ్యేకి ట్రై చేస్తాడన్నమాట. కానీ సమ్ రీజన్స్ తను వీక్ ఉంటాడు కాబట్టి ఆ ఆర్గనైజ్‌లో జాయిన్ కాడు. ఒక దినం పనిచేస్తున్న ఒక కొలీగ్ పైనకి ఒక కైజు అటాక్ చేస్తుందన్నమాట. మన మన మెయిన్ లీడ్ కష్టపడి ఆ కైజుని డిఫీట్ చేసేకి ట్రై చేస్తాడనమాట. ఆ లోపల ఆర్గనైజ్‌లో ఒక మెంబర్ వచ్చి ఆ కైజుని చంపేస్తారు. ఆ మెంబర్ ఎవరో కాదు మన మెయిన్ లీడ్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అనమాట. మన మెయిన్ లీడ్ కూడా మన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కలిసి ఈ ఆర్గనైజ్‌లో జాయిన్ అయిదాం అనుకుంటారు. కానీ మన సమ్ రీజన్ మనోడు అది చేయలేడు. కానీ ఇప్పటికి ఆ టార్గెట్ ఉంటుందన్నమాట మా వోనికి పోవాలి అని. దీని రికార్డింగ్ మనోడు చాలా ఇంజర్డ్ అయిపోయి ఉంటాడనమాట. అందుకే తను హాస్పిటల్‌లో రెస్ట్ తీసుకుంటా ఉంటాడు. అప్పుడే అతనికి ఒక కైజు ఇన్సైట్ వచ్చి మనోని లోపలికి వెళ్ళిపోతుందనమాట. ఇంకా మనోని లైఫే చేంజ్ అయితుంది. ఎందుకంటే మనోనికి కొన్ని న్యూ పవర్స్ అలాగని మన సీజన్ 1లో లాస్ట్ 2 ఎపిసోడ్స్ మీరు ఫుల్లీ ఎంజాయ్ అవుతారనమాట. లిటరల్లీ గూస్ బంప్ సీన్ ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. లాస్ట్ 2 ఎపిసోడ్స్. ఇప్పటిదాకా దీనివి 12 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి సీజన్ 1. సీజన్ 1 మొత్తం కూడా మన క్రంచీ రోల్‌లో తెలుగు డబ్‌లో ఉంది. ఇప్పటిదాకా మీరు ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితారనమాట ఈ యానిమే మీరు వాచ్ చేస్తున్నప్పుడు. మన లిస్ట్‌లో 9థ్ యానిమే పేరొచ్చి 'దట్ టైమ్ ఐ రీఇన్కార్నేటెడ్ ద స్లైమ్'. ఈ యానిమే గురించి నేను చాలా అంటే చాలా డీటెయిల్‌గా మాట్లాడాననమాట మన టాప్ 5 లిస్ట్‌లో. ఇంగ ఈ యానిమే కూడా ఈ లిస్ట్‌లో వర్తే అనమాట. ఎందుకంటే ఈ యానిమే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఒక స్లైమ్‌తో స్టార్ట్ అయ్యే స్లైమ్ పేరు దీంట్లో రిమూరో అని పెట్టారు. ఆ రిమూరో క్యారెక్టర్ మన మెయిన్ క్యారెక్టర్ ది మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌లో కూడా ఇన్వాల్వ్ అయిపోయాడనమాట. లిటరల్లీ ది బ్రూటల్ స్ట్రెంగ్త్ అలాగనే బ్రూటల్ పవర్ ఉందనమాట లిటరల్లీ. ఇది ఒక ఇసెకై యానిమే. మీరు ఇసెకై యానిమేస్ ఎదుగుతున్నారంటే కంపల్సరీ ఈ యానిమే మీరు వాచ్ చేయాల్సిందే. స్టార్టింగ్ 5 ఎపిసోడ్స్ తప్ప ఇంక ప్రతి ఒక్క ఎపిసోడ్ మీరు ఎంటర్‌టైన్‌మెంట్ అయితారు. స్టార్టింగ్ 5 ఎపిసోడ్స్ ఒక స్టోరీ బిల్డప్ అయితుంది కాబట్టి అది కొంచెం బోర్ కొట్టొచ్చు. ఇంక దాని తర్వాత ప్రతి ఒక్క ఎపిసోడ్ ఫుల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ అయితారనమాట. ఇప్పటిదాకా దీనివి 3 సీజన్స్ రిలీజ్ అయ్యాయన్నమాట. ఆ 3 సీజన్స్‌లో మనకి సీజన్ 2 దాకా మన తెలుగు డబ్‌లో ఉంది. మీరు ఇప్పటిదాకా ఈ యానిమే వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఈ యానిమే మీరు వాచ్ చేసినప్పుడు ఫుల్లీ ఎంజాయ్ అయితారనమాట. ఫుల్లీ కామెడీ థింగ్స్ అలాగని యూ నో దట్ థింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇంగా ఇది ఒక ఇసెకై యానిమే. ఇసెకై యానిమేస్‌లో ఏమేమి ఉంటాయో మీకు ఐడియా ఉంటుంది. మన లిస్ట్‌లో 8థ్ యానిమే పేరొచ్చి 'హైక్యూ' అనమాట. ఈ యానిమే ఒక వాలీబాల్ థీమ్ యానిమే అనమాట. ఇది ఒక స్పోర్ట్స్ యానిమే. మీకు లిటరల్లీ వాలీబాల్ గురించి 0% ఐడియా ఉన్నా ఈ యానిమే మీరు వాచ్ చేయండి. ఏంది బ్రో 0% ఐడియా ఉన్నా వాచ్ చేయండి అంటున్నావు అనుకున్నారు. ఈ యానిమే మీకు వాలీబాల్ అంటే ఫుల్లీ నేర్పిస్తుందనమాట. లిటరల్లీ పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి ఈ యానిమేలో చెప్తారు. జీరోని ఇంకా మీరు స్టార్ట్ చేశారనమాట దీంట్లో గూడా. మీరు వాలీబాల్‌ని రూల్స్ అలాగనే వాలీబాల్ ఎలా ఆడతారు ప్రతి ఒక్కటి మీకు ఐడియా వస్తుందనమాట ఈ యానిమే చూస్తున్నప్పుడు. ఇది ఒక స్పోర్ట్స్ యానిమే. ఈ యానిమే చాలా అంటే చాలా బాగుంది. దీని స్టోరీ గూడా చాలా నచ్చుతుందనమాట మీకి. ఇంగ ఈ యానిమే గూడా 2 సీజన్స్ మన తెలుగు డబ్‌లో ఉన్నాయన్నమాట. మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఇంగ మీలో ఎవరైనా వాలీబాల్ ఫ్యాన్స్ ఉన్నారంటే కంపల్సరీ ఈ యానిమే వాచ్ చేయండి. ఇంగ ఈ యానిమే గూడా మన టాప్ 5 లిస్ట్‌లో చెప్పా. నేను ఈ యానిమే వాచ్ చేస్తున్నప్పుడు గూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నమాట ఈ యానిమే.
యానిమే గూడా. మన లిస్ట్‌లో సెవెంత్ యానిమే పేరొచ్చి 'జుజుట్సు కైసెన్' అనమాట. నేను ఈ ఇయర్‌లోనే ఈ యానిమే గూడా వాచ్ చేశా. లిటరల్లీ ఈ యానిమే ది మోస్ట్ మాస్టర్ పీస్ యానిమే అనమాట. దీని ఫ్యాన్ బేస్ మనకు తెలిసే ఉంది. మన ఇండియాలో కూడా మన తెలుగు ఆడియన్స్‌లో గూడా ఈ యానిమేకి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉందనమాట. ఇంగ ఈ యానిమే రికార్డింగ్ నేనేంది మాట్లాడాలి. ఇంగ ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఈ యానిమే ఇప్పటిదాకా 2 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. 2 సీజన్స్ కూడా మన తెలుగు డబ్‌లో ఉంది. మన తెలుగు డబ్ కూడా ఒక మాస్టర్ పీస్ తెలుగు డబ్ అనమాట. ఇంగా ఈ యానిమే స్టోరీ మనందరికీ తెలిసిందే. ఇంగ ఈ యానిమే మన మాంగా గూడా వచ్చింది. దాంట్లో ఈ ఇయర్‌లో డిఫరెంట్ థింగ్ అయిపోయిందనమాట. చాలా మంది దాని గురించి చాలా డిసప్పాయింటింగ్‌గా అయిపోయినారు. ఇంగ చూద్దాం ఈ యానిమే సీజన్ 3 గూడా మన నెక్స్ట్ ఇయర్ కాగా నెక్స్ట్ ఇయర్‌లో వస్తుంది అని ఐడియా ఉంది. 2026లో వస్తుందని కొన్ని లీక్స్ ప్రకారంగా ఉంది. చూద్దాం ఎప్పుడొస్తుందో నేను దాని రికార్డింగ్ చెప్తాననమాట. మన లిస్ట్‌లో సిక్స్త్ యానిమే పేరొచ్చి 'టవర్ ఆఫ్ గాడ్' అనమాట. ఒక డీటెయిల్ రివ్యూ గూడా తీసుకొనొచ్చిన ఈ యానిమే రికార్డింగ్. ఈ యానిమే చాలా అంటే చాలా బాగుందనమాట. ఈ యానిమే స్టోరీ ఏదంటే ప్రతి ఒక్కటి ఒక టవర్ మాత్రమే అనమాట. ఆ టవర్‌లో ఏమేమైతుంది? ఆ టవర్‌లో ఏం చేయాలి? అని మీకంతా డీటెయిల్‌గా తెలుసుకోనాలంటే నా డీటెయిల్ రివ్యూ వీడియో చూడండి. దాంట్లో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా అనమాట. ఈ యానిమే సీజన్ 1, సీజన్ 2 వచ్చిందనమాట ఇప్పటిదాకా. లిటరల్లీ ఈ యానిమే చాలా 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 అంటే చాలా బాగుంది. నేను చాలా అంటే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ అయినాననమాట ఈ యానిమే వాచ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే అంత బాగుందనమాట ఈ యానిమే. ఇంగా ఈ యానిమే మన హిందీ డబ్‌లో ఉంది. మన క్రంచీ రోల్‌లో. మీరెవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. మన లిస్ట్‌లో ఫిఫ్త్ యానిమే పేరొచ్చి 'టోక్యో రివెంజర్స్' అనమాట. ఈ యానిమే గూడా నేను ఈ ఇయరే వాచ్ చేశా అనమాట లిటరల్లీ. ఈ యానిమే వాచ్ చేస్తున్నప్పుడు ఫైట్ సీక్వెన్స్ ఇలా గూడా ఉంటాయా అనిపిచ్చింది. దీని స్టోరీ గూడా కొంచెం యూనిక్ స్టోరీ అనమాట. నేను ఈ యానిమే గురించి గూడా మాట్లాడినా. ఒక వీడియోలో. లిటరల్లీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ యానిమే అనమాట. దీని స్టోరీ కొంచెం యూనిక్ స్టోరీ. ఈ యానిమే స్టోరీ ఏదంటే మన మెయిన్ లీడ్ తన గర్ల్ ఫ్రెండ్‌ని కాపాడేకి పాస్ట్‌లోకి ట్రావెల్ అయితాడనమాట. ఆ పాస్ట్‌లోకి ఎలా ట్రావెల్ అయితాడు? వాడు పాస్ట్‌లో ట్రావెల్ అయ్యి ఏం చేస్తాడు తన గర్ల్ ఫ్రెండ్‌ని కాపాడడానికి? ఈ స్టోరీ ఇలాగానే అనమాట. లిటరల్లీ ఈ యానిమే వాచ్ చేస్తున్నప్పుడు మీకీ కాలేజ్ లైఫ్, ఫైట్ సీక్వెన్స్ అలాగనే స్ట్రీట్ ఫైట్ సీక్వెన్స్ గూడా చాలా బాగా చూపెడతారనమాట. మీరు మన మెయిన్ లీడ్ కింద కొన్ని సైడ్ క్యారెక్టర్స్‌తో చాలా కనెక్ట్ అయితారనమాట. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే కంపల్సరీ ఈ యానిమే వాచ్ చేయండి. ఈ యానిమేలో ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా చూపెట్టినారు. ఇంగ ఈ యానిమే వచ్చి మన క్రంచీ రోల్‌లో ఇంగ్లీష్ డబ్‌లో ఉంది. మన మ్యూస్ ఇండియా వండుకొని ఈ మధ్య ఇది హిందీ డబ్ కూడా స్టార్ట్ చేసిందనమాట. మీరు ఇప్పటిదాకా ఈ యానిమే ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఈ ఇయర్‌లో నేను ఫుల్లీ ఎంజాయ్ అయినాననమాట ఈ యానిమే వాచ్ చేస్తున్నప్పుడు. మన లిస్ట్‌లో ఫోర్త్ యానిమే పేరొచ్చి 'డీమన్ స్లేయర్' అనమాట. ఈ యానిమే గూడా నేను ఈ ఇయర్‌లోనే స్టార్ట్ చేశా. లిటరల్లీ ఈ యానిమేలో యానిమేషన్ ఉంటుంది భయ్యా. నెక్స్ట్ లెవెల్ యానిమేషన్ ఉంటుంది భయ్యా దీంట్లో. ఇంగ ఈ యానిమే ప్లాట్ ఏదంటే కొన్ని డీమన్స్ ఉంటాయి. ఆ డీమన్స్‌ని చంపేకి మన డీమన్ స్లేయర్స్ ఉంటారనమాట. ఇంగ మన మెయిన్ లీడ్ పేరొచ్చి తాంజిరో అనమాట. మన తాంజిరో కొంచెం పనిని ఇంకా బయటకి పోతాడు. అప్పుడే తన ఇంటి పైనకి కొన్ని డీమన్స్ అటాక్ చేశాయన్నమాట. దాంట్లో ఇంజర్డ్ అయిపోయి తన సిస్టర్ ఒక డీమన్‌గా మారిపోతుందనమాట. ఇంగ తన్ని కాపాడడానికి తనకి ఆ డీమన్‌ని ఇంకా క్యూర్ ఎతకడానికి మనోడు ఒక జర్నీ స్టార్ట్ చేస్తాడు. లిటరల్లీ ఈ యానిమేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఈ యానిమే స్టోరీ కూడా ఒక నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందనమాట. నేను ఈ ఇయర్‌లో ఫుల్లీ ఎంజాయ్ అయినాననమాట ఈ యానిమే వాచ్ చేస్తున్నప్పుడు. ఈ ఇయర్‌లోనే దీని సీజన్ 4 కూడా వచ్చింది. అదే 'అషిరా' ట్రైనింగ్ ఆర్క్. ఇంగ లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది ఈ యానిమే. ఇంగ ఈ యానిమే డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం అంటే సీజన్ 2ని ఇంకా మన తెలుగు డబ్‌లో ఉంది. సీజన్ 1 హిందీ డబ్‌లో మన జియో సినిమాలో ఉందనమాట. ఇంగ లిటరల్లీ చాలా డిసప్పాయింటింగ్ మన తెలుగు డబ్‌లో సీజన్ 1 లేదని. ఇంగ మీరు ఎవరన్నా వాచ్ చేయాలంటే కంపల్సరీ వాచ్ చేయండి. నేను ప్రిఫర్‌గా మీకి ఇంగ్లీష్‌లోనే చెప్తాననమాట. ఇంగ్లీష్‌లోనే వాచ్ చేసేయండి ఈ యానిమే. చాలా అంటే చాలా బాగుంది. మన లిస్ట్‌లో థర్డ్ యానిమే పేరొచ్చి 'మ్యాజిక్ అండ్ మసాలా' అనమాట. ఈ యానిమే గురించి నేను ఒక డీటెయిల్ రివ్యూ కూడా తీసుకొనొచ్చిన. ఆ వీడియో ఇప్పటిదాకా ఎవరైనా చూడకుంటే వాడు చూడండి. దాంట్లో డీటెయిల్‌గా ఇస్తాననమాట ఈ యానిమే అంటే ఏదని. ఈ యానిమే వాచ్ చేసినప్పుడు నిజంగా ఫుల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ అయినాననమాట. ఫుల్లీ నొగినాను ఈ యానిమే వాచ్ చేస్తున్నప్పుడు. ఫుల్లీ ఫన్ యానిమే అనమాట. దీని స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. దీని స్టోరీ ఎలా అంటే ఒక మ్యాజిక్ వరల్డ్‌లో ప్రతి ఒక్కరికి మ్యాజిక్ ఉంటుంది. కానీ మన మెయిన్ లీడ్‌కి మాత్రం మ్యాజిక్ ఉండలేదనమాట. ఇంకా తను ఆ వరల్డ్‌లో ఎలా సర్వైవ్ చేస్తాడు? ఏమేమి టాస్క్‌లుంటాయి? అదే అనమాట దీంట్లో. కానీ ఈ యానిమే ఫన్ టు వాచ్ అనమాట. లిటరల్లీ చూస్తున్నప్పుడు భలే నవ్వుతారు ఈ యానిమే.
ఈ యానిమేని వాచ్ చేస్తున్నప్పుడు ఈ యానిమే గురించి డీటెయిల్ వీడియో తీసుకొనొద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొనొచ్చేసినాననమాట. ఈ యానిమే వచ్చి మన సీజన్ 1 తెలుగు డబ్‌లో ఉంది. ఇంక సీజన్ 2 వచ్చి తెలుగు డబ్ వస్తాంది అని తెలిసింది మనకి. ఎప్పుడొస్తుందో నాకు ఐడియా లేదు. వస్తేనే మన కమ్యూనిటీ పోస్ట్ చేస్తా నేను. ఇంక ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఫన్ టు వాచ్ అనమాట ఈ యానిమే. మన లిస్ట్‌లో సెకండ్ యానిమే పేరొచ్చి 'డండనడన్' యానిమే అనమాట. ఈ యానిమే ఈ ఇయర్‌లోనే రిలీజ్ అయింది. ఇప్పటిదాకా దీనివి 6 ఎపిసోడ్స్ మన తెలుగు డబ్‌లో ఉన్నాయన్నమాట. లిటరల్లీ ఈ యానిమే తెలుగు డబ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంగ ఈ యానిమే స్టోరీ గూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. మీరు ఈ యానిమే డైలాగ్స్ ఒక వేరే లెవెల్ డైలాగ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఇది కొంచెం అడల్ట్ టైప్ యానిమే అనమాట. కొంచెం అడల్ట్ జోక్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మీరు ఈ యానిమే ఇప్పటిదాకా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఇప్పటిదాకా 6 ఎపిసోడ్స్ మన తెలుగు డబ్‌లో ఉన్నాయి. ఇంగ ఈ యానిమే గురించి నేను ఎక్కువ ఏంది చెప్పలేదు. కంపల్సరీ వాచ్ చేయండి అనమాట ఈ యానిమే. మన లిస్ట్‌లో ఫస్ట్ యానిమే పేరొచ్చి 'సోలో లెవెలింగ్' అనమాట. లిటరల్లీ ఈ యానిమే చాలా అంటే చాలా ఫేమస్ అయింది. ఈ ఇయర్‌లోనే అనమాట ఈ యానిమే రిలీజ్ అయినది. ఇప్పటిదాకా ఈ యానిమేవి 12 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. 12 ఎపిసోడ్స్ గూడా మన తెలుగు డబ్‌లో ఉన్నాయన్నమాట. లిటరల్లీ ఈ యానిమే చాలా అంటే చాలా బాగుంది. ఇంగ ఈ యానిమే గురించి నేను ఎక్కువ ఏం జెప్పాలి, మీరందరూ ఆల్మోస్ట్ వాచ్ చేసింటారు. ఇంగ ఈ యానిమే రిలీజ్ డేట్ గురించి అలాగనే ఈ యానిమే డబ్బింగ్ క్రూ గురించి మనం మాట్లాడినాం కొన్ని వీడియోస్‌లో. మీకది తెలిసే ఉంటుంది. మన లిస్ట్ ఇతాక ఎండ్ అయితుందనమాట. ఇదంతా నా ఓన్ లిస్ట్ అనమాట. ఈ ఇయర్‌లో నేను యానిమేస్ వాచ్ చేసినా అని మీకు జెప్పిన. ఇంగ నేను చాలా యానిమేస్‌నే వాచ్ చేశా. యానిమే మూవీస్ గూడా వాచ్ చేశాను. దీని గురించి గూడా ఒక వీడియో తీసుకొని రాబోతున్నా. ఇంగ ఈ వీడియో ఈతకే అనమాట. లిటరల్లీ చాలా బెస్ట్ యానిమేస్ అనమాట. మీరు ఇప్పటిదాకా ఏవన్నా యానిమేస్ ఎదుగుతా అంటే దీంట్లో ఏదన్నా ఒకటి పికప్ తీసుకొని కంపల్సరీ వాచ్ చేయండి. ఫుల్లీ ఎంటర్‌టైన్‌మెంట్ అయితారనమాట. మీరు ఈతదాకా చూసిన దానికి చాలా అంటే చాలా థాంక్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. గుడ్ బై.